సీడ్ బాల్ అనే ప్రక్రియ ఎప్పుడో 10,000 సంవత్సరాల కిందట ఏనుగు లద్దెలోంచి వస్తున్న మొక్కల్ని చూసి మానవుడు నేర్చుకున్న ఆ ప్రక్రియ. ఆది మానవుడు ఈ విధానాన్ని అనుసరించి ఏదైతే సీడ్ బాల్స్ అనేవి తయారు చేయడం ఉంది. ఏనుగు లద్దెని ముద్దలుగా చేసుకొని, ఆరబెట్టుకొని, వర్షాలు పడే టైంలో వాళ్ళకు అనువైన ప్రాంతంలో, వాళ్ళకి దగ్గరగా ఉన్న ప్రాంతంలో, వాళ్ళకి నీరు లభించే ప్రాంతంలో ఈ సామాజిక వనాలు పెంచడానికి ఏనుగు లద్దెని వాడారు. ఆ తర్వాతి కాలంలో అలాగే ఏనుగు లద్దెలోకి లేదా పశువుల పేడలోకి విత్తనాలను పెట్టి మొక్కలు నాటడం అనేది ఒక ప్రక్రియగా సాగింది. ఆ ప్రక్రియని ఎప్పుడో నా చిన్నప్పుడు 1976లో వంశధార ప్రాజెక్టు నిర్మాణం అయిన తర్వాత అక్కడ ఏదైతే కొండల నుంచి రాళ్ళు తవ్వి తెచ్చారో, ఆ రాళ్ళ కుప్పలు తవ్వి తీసిన ప్రాంతంలో మరలా అడవిని పెంచడం కోసం హెలికాప్టర్ ద్వారా సీడ్ బాల్స్ గానీ, సీడ్స్ గానీ స్ప్రెడ్ చేయడం జరిగింది. ఆ ప్రక్రియ ఆ తర్వాత కాలంలో అప్పుడప్పుడు కొద్ది కాలం చేసినప్పటికీ విశాఖ మహానగరంలో ఏదైతే 2000 సంవత్సరంలో రావడం జరిగిందో, ఆ రోజు నుంచి ఏఎస్ రాజా కళాశాలలో గాని మొదలెట్టాం. ఆ తర్వాత మిగతా కళాశాలల్లో చేస్తూ వచ్చాం. ఈరోజు మనం పరిశీలిస్తే రాష్ట్రమే కాదు, దాదాపుగా 167 దేశాలలో సీడ్ బాల్స్ ప్రక్రియ అన్నది జరుగుతుంది. ఇన్ని దేశాలలో జరుగుతున్న ప్రక్రియ ఈ ఏడాది మనం పరిశీలిస్తే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా కదిలి వచ్చి సీడ్ బాల్స్ తయారు చేసే కార్యక్రమం అన్నది నిర్వహిస్తోంది. ఈ ప్రక్రియ ఏదైతే ఉందో ప్రతి మనిషి కనీసం ప్రతి ఏటా ఒక 100 సీడ్ బాల్స్ తయారు చేసి కొండల మీద వేయడం ద్వారా అడవుల వ్యాప్తికి కృషి చేయాలని కోరుతున్నాము. ఈరోజు మన విశాఖ మహానగరంలో జీవీఎంసీ పరిశీలిస్తే దాదాపుగా 15 ఏళ్లుగా సీడ్ బాల్స్ తయారు చేసి కొండల మీద వేసే ప్రక్రియకి గ్రీన్ క్లైమేట్ టీంతో సహకరిస్తూనే ఉంది. అంతేకాకుండా చాలామంది అధికారులు సహకరిస్తున్నారు. ఈరోజు చాలా కాలంగా విశాఖ మహానగరంలో చేస్తున్న ఈ ప్రక్రియ రాష్ట్రంలో ఈరోజు 2.5 కోట్ల సీడ్ బాల్స్ తయారు చేసి కొండల మీద వేసే ప్రక్రియకి అటవీ శాఖ ఒక రూపం తయారు చేసింది. ఏదైతే అటవీ శాఖ తయారు చేసిన రూపానికి అవసరమైన శిక్షణా కార్యక్రమాన్ని గ్రీన్ క్లైమేట్ టీం అందించడం అనేది జరిగింది. ఇది చాలా ఆనందదాయకమైన ప్రక్రియ. అయితే ఈరోజు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా వేస్తున్న ఈ సీడ్ బాల్స్ ద్వారా అడవులు పెరగాలి, సమస్త జీవరాశికి ఒక ఉపయోగకరమైన వాతావరణం ఏర్పడాలని గ్రీన్ క్లైమేట్ టీం కోరుకుంటుంది. ఏదైతే ఆక్సిజన్ శాతం తగ్గిపోతుందో, కార్బన్ డైఆక్సైడ్ శాతం పెరిగిపోతుందో, ఈరోజు 427 పార్ట్స్ పర్ మిలియన్కి ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ చేరిపోయిందో దీన్ని అంతటినీ కంట్రోల్ చేయాలంటే సీడ్ బాల్స్ ద్వారా, విత్తన బంతుల ద్వారా సామాజిక వనాలు పెంపొందించాలని, అడవుల్ని పెంచాలని, ఉన్న అడవుల్ని కాపాడాలని, ఏదైతే ఈరోజు మనం చాలా ప్రాంతాలలో వరదలను చూస్తున్నామో ఆ వరదలకు కారణమైన పరిస్థితులు లేకుండా సామాజిక వనాలు పెరిగేలా కృషి చేస్తారని, భూమి కోతను నివారిస్తారని, ల్యాండ్ స్లైడ్లు జరగకుండా ఆపుతారని, తీర ప్రాంతాల కోతకు గురవ్వకుండా సీడ్ బాల్స్ ని ఉపయోగిస్తారని చెప్పి మేమైతే కోరుతున్నాం. ఏదైతే షెల్టర్ బెల్ట్ ప్లాంటేషన్ తీర ప్రాంతంలో కావాలో దానికి కూడా మనం సీడ్ బాల్స్ టెక్నాలజీని వినియోగించుకోవడం చాలా ఉపయోగపడుతుంది. ఏదైతే 10,000 సంవత్సరాల కిందట ఉపయోగించారో ఆ సిస్టమ్ అనేది ఈరోజు మళ్ళీ మనకి కొనసాగాలని మేము కోరుతున్నాం. నావికా దళం మనకి 4 హెలికాప్టర్ల ద్వారా కొండల మీద సీడ్ బాల్స్ వేయడానికి సహకరిస్తూ వస్తుంది. ధన్యవాదాలు. ఏదైతే విశాఖలో కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ మనం రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్ర తెలంగాణ 2 రాష్ట్రాల్లో చాలా మందికి సీడ్ బాల్స్ ఇచ్చి కొండల మీద వేయడానికి ప్రయత్నం చేస్తాం. అన్నిటికీ సహకరించిన మిత్రులందరికీ మనం ప్రతిసారి వందనాలు తెలియజేస్తున్నాం, హరిత వందనాలు తెలియజేస్తున్నాం. అయితే గత ఏడాది ఏదైతే చిరుధాన్యాలు కూడా కాతరవల్లి సూచన మేరకు కొండల మీద వేయడం జరుగుతుంది. ఒకటి దేశీయ విత్తనాన్ని దాచుకోవాలనే ప్రక్రియ, రెండోది ఏంటంటే ఏదైతే అడవుల్లో ఉండే పశుపక్షాదులకు ఆహారం కొరత ఏర్పడుతుందో, పక్షులకు ప్రధానంగా గింజల కొరత ఏర్పడుతుందో దాన్ని నివారించి మనం ఎక్కువగా పెంచడానికి, పశుపక్షాదులను కాపాడటానికి, అంతరించిపోతున్న రైతు నేస్తాలకు ఆహారం పెట్టడానికి మనం కొండల మీద ఎక్కువగా కొండ వాలు ప్రాంతంలో, కొండ దిగువన, కొండ చుట్టూతో కూడా ఈ విత్తనాలని కొంచెం వేయడం జరుగుతుంది. ఇలా విత్తనాలు వేసే ప్రక్రియ ద్వారా మనము పశుపక్షాదులను కాపాడటమే కాకుండా మానవాళికి అవసరమైన ప్రాణవాయువుని పెంచుకోవచ్చు, అలాగే కార్బన్ డైఆక్సైడ్ నివారించవచ్చు, రసాయనాల కాలుష్యాన్ని కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ విత్తన బంతుల ప్రక్రియకు సహకరించాలని కోరుతున్నాం.
భలే సాటిస్ఫాక్షన్ వస్తాయండి. ఇదిగోండి మనం వేసిన సీడ్ బాల్ నుంచి మొక్క రావడం కనిపిస్తూ ఉంది. ఇలా ప్రతి ఒక్కరూ సీడ్ బాల్స్ తయారు చేసి కొండల మీద వేస్తే మొక్కలు విరివిగా వచ్చే అవకాశం ఉంది. ఇది ఒకటే కాదు, మనం పరిశీలిస్తే ఈ పక్కనే ఇంకో సీడ్ బాల్ ఉంది, దీనిలోంచి మొలక వస్తూ ఉంది. ఈ మొలకని మనం చూడొచ్చు. అలాగే ఇదే ప్రాంతంలో మనం వేసిన సీడ్ బాల్స్ లోంచి ఇంకా చాలా మొలకలు వచ్చి ఉన్నాయి. ఇలా వచ్చే సీడ్ బాల్స్ని మనం పరిశీలిస్తే ఇదిగోండి ఇక్కడ ఈ సీడ్ బాల్స్లోంచి చింత మొక్క వస్తూ ఉంది. ఇలా ప్రతి ఒక్కరూ కూడా సీడ్ బాల్ వేసి సామాజిక వనాలు పెంపొందించేందుకు కృషి చేయాలని మనం కోరుతున్నాం. ఈరోజు పెద్ద ఎత్తున సామాజిక వనాలు పెంపొందించడానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరుతున్నాం. ఈ సీడ్ బాల్స్ మన ఎన్జిఓ గ్రీన్ క్లైమేట్ రత్నం గారి ఆధ్వర్యంలో ఇదంతా జరగడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే ఈ గ్రీన్ బాల్స్ అనేవి మనకి వర్షం చాలా వరకు కూడా మనకి ఈ ఇయర్ ఎల్నినో ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి ఇలాంటి సీడ్ బాల్స్ ద్వారా ఏంటంటే మనకి ఈజీగా ఎక్కువ వాటర్ యూజ్ చేయకుండా మనకి ఏదైతే ఈ రెయిన్ఫాల్ తో ఇవి జర్మినేషన్ వస్తుంది కాబట్టి మనం ఇలాంటి సీడ్ బాల్స్ ఇంకా మనం ప్రమోట్ చేసి మన స్కూల్ పిల్లలతో కానీ అలాగే కాలేజ్ పిల్లలతో కానీ రెడీ చేసి ఇవన్నిటికీ కూడా గ్రీనరీ పెంచే దశగా అందరూ కూడా ఆలోచించి విశాఖని గ్రీన్ విశాఖగా చేయాలని చెప్పి కోరుకుంటూ విఎంఆర్డిఏ తరపు నుంచి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. Very happy to work with the Green Climate team today. We have been making these seed balls with elephant dung and mud mixed together. After making it into balls, we put seeds inside it. This is a concept very new to me, and I've learned today that this is a 10,000-year-old concept which has been done for a very long time. This, after it dries up, they disperse it through helicopters and they spread it everywhere, which causes these balls give the perfect environment for the seeds to stay protected, and once it's dropped from the helicopter, it disperses into the soil, and this is done during the monsoon time so that when the rain comes, the seeds are able to sprout in a healthy environment. So I've been very happy to work with the NGO Green Climate team to make these balls and contribute to this change. అంటే దానికి కష్టపడుతున్నారు, సీడ్ బాల్స్ తయారు చేసుకుంటున్నారు. మనం ఒకటి గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ సంవత్సరం మనం చూసినట్టయితే మొత్తం దేశంలో, నేను మన భారతదేశం బయట గురించి మాట్లాడటం లేదు, మన భారతదేశంలో చూసుకుంటే ఎండ విపరీతంగా ఈ సంవత్సరం వచ్చింది. అంటే అన్ని ప్రాంతంలో హీట్ వేవ్స్ కంటిన్యూస్ గా చాలా రోజు వరకు ఈ గత ఒక నెల నుంచి జరుగుతూనే ఉన్నాయి. వర్షపాతం మనకు తెలుసు, కాలుష్యం గురించి మనకు తెలుసు. సో ప్రతిరోజు మంచినీటి సమస్య మనకు తెలుసు. సో మనం ఏదైనా మన జీవితంతో సంబంధించిన మనం ఒక మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఉండాలి, ఒక సస్టైనబుల్ లివింగ్ ఉండాలంటే మనకి ఇవి అన్ని చాలా అవసరం. అది లేకుండా మనం జీవించలేము. ఇప్పుడు మనకి ఎన్ని టైగర్స్ ఉన్నాయండి? పెట్టడానికి మనం కడతా ఉంటాం, పిచ్చులు పెంచాలి. ప్రతి రక్షాబంధన్ దినోత్సవం రోజున వృక్షాబంధనం అని చెప్పేసి మన వైజాగ్లో 132 ఏళ్ల చెట్టుకి ర్యాకీ కడుతుంది సార్. అవునా? అక్కడ చూడచ్చు సార్. హౌ మెనీ ఇయర్స్ అది? అది ఇప్పుడు 142 ఉంది. కెన్ యూ హ్యావ్ పిచ్చుకో గుడ్ సార్. మేము సక్సెస్ చేసింది మన అంతకుముందు చాలా రకాల చెక్కతో చేసాము, కానీ ఇది 3 అంగుళాలు డయా ఉంటుంది సార్. లోపల 7 అంగుళాలు ఉంటుంది సార్. పిచ్చుక కరెక్ట్గా లోపలికి వెళ్ళి గూడులో పెట్టుకుని గుడ్లు పెట్టి పిల్లలు చేస్తారు. ఇది మనం మళ్ళీ చేయించాల్సిన అవసరం ఉంది సార్. ఎందుచేతంటే 10,000 సంవత్సరాల కిందట మనం పిచ్చుకని మన ఇంటికాడ వచ్చి పెంచుకునే ప్రక్రియ చేసాం. ఇప్పుడు మన ఇళ్ళకి పిచ్చుక గూడు లేదు, సూరు లేదు, దానివల్ల పిచ్చుకలు పిల్లలు పుట్టడం లేదు. సో దీని ద్వారా మనం రివైవ్ చేయొచ్చు సార్. ఎక్కడ పెడతారు ఇవి? ఇళ్ళకి మనం వరండాలో పెట్టుకుంటాం సార్. వర్షం వరండాలోనే కాదు సార్,
ఆల్ పబ్లిక్ గార్డెన్స్లో ఎవ్రీవేర్ మీరు పెట్టగలిగితే పబ్లిక్ గార్డెన్స్లో దట్ ఈస్ ది ప్లేస్ ఫర్ దెమ్. నగర వనాలు పబ్లిక్ గార్డెన్స్ పెట్టండి. ఎవ్రీవేర్ పెడితే దాని మీద వాళ్ళు తయారు చేసుకుంటారు. ఇవన్నీ కూడా అక్కడ పెట్టచ్చు టోటల్గా. పవన్ గారు, నేను ఐఎమ్ గివింగ్ వన్ సజెషన్. ఒక సజెషన్ ఏంటంటే, ఇవన్నీ దిస్ ఈజ్ అ గుడ్ ప్రాక్టీసెస్ బాగున్నాయి. మనం ఏం చేయాలంటే ఆల్ నగర వనాల్లో పబ్లిక్ గార్డెన్స్లో ఇవన్నీ పెట్టి ఈ పిచ్చుకలను కానీ ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. బెస్ట్ ఎకో సిస్టమ్, దెన్ ఇట్ విల్ వర్క్. రీసెంట్గా మన స్వచ్ఛంద స్వర్ణాంధ్రలో పంచాం సార్. శ్రీకాకుళం విశాఖ జిల్లా కలెక్టర్ ద్వారా ఇది ఇలా పెడతారు. ఇది అంతే సార్. దాని కింద దాన్ని కనుక పూర్తి పెడతాం సార్. అది వచ్చి తినే అందులో గుడ్లో గుడ్లు పెట్టేసి పిల్లలు చేస్తాం సార్. శ్రీకాకుళం విశాఖ జిల్లా కలెక్టర్ ద్వారా ఇది ఇలా పెడతారు. ఇది అంతే సార్. దాని కింద దాన్ని కనుక పూర్తి పెడతాం సార్. అది వచ్చి తినే అందులో గుడ్లో గుడ్లు పెట్టేసి పిల్లలు చేస్తాం సార్. అంతే ప్రమోట్ చేయాలి. దీన్ని డిపార్ట్మెంట్ కన్నా ప్రమోట్ అడ్వైజర్ కాదు, మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీ మీరు ఇద్దరు కలిసి పని చేయండి. అంతే ప్రమోట్ చేయాలి. దీన్ని డిపార్ట్మెంట్ కన్నా ప్రమోట్ అడ్వైజర్ కాదు, మీరు ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో మున్సిపాలిటీ మీరు ఇద్దరు కలిసి పని చేయండి. అక్కడ చూపించండి.